చేస్తారు. కానీ ఒక పొజిషన్గా స్టార్ట్ అయ్యి ఈరోజు ఈస్ కమింగ్ ఆన్ స్టేజ్ సుధీర్ అండ్ ద లవ్లీ సిమ్రన్ చౌదరి. వీళ్ళు ఎక్కడ దారిలోకి వస్తారో బయట డైరెక్ట్ వస్తారో నాకు తెలియట్లేదు. Magician Sudhir, how are you, my man? Hello, how are you? Very happy to be here. So, here you go. These are your amazing hosts. Hi, hello, Super. నువ్వు ఎలా ఉన్నావు? నీ గురించి బాగా చదువుతున్నాను. అదే లేదా అయితే అబద్ధాలు ఎందుకు గిట్టనోళ్ళు అలా చెప్తారా? అయితే నమ్మద్దా? నేను అసలు ఏ కథలు విన్నానో కూడా చెప్తాను. వాళ్ళందరూ వాళ్ళ ముందు గురించి చాలా బ్యాడ్ లేదన్నా ప్లాన్లో వచ్చాను. Rana, I'm super excited to be hosting this entire event right next to you. No, I'm not for the entire event. Opening 5 minutes, after that stop. 5 minutes later I'll be in the afterwards. So you will not see me anywhere after. So here and the afterwards. That is your co-host for the entire evening. Keep cheyala. వస్తా ఉన్నా. అవును ఇందాకేంటి రాణ గారు సుధీర్తో చేయాలి కోవడం అంటే సుధీరే కారులో ఎందుకు వచ్చారు? సాయిమా గారు పంపారు అనుకున్నా నన్ను డ్రాప్ చేయడానికి. డ్రాప్ చేయడం ఫ్రెష్ లేదా? డ్రెస్ చూడలేదు, సారీ, ఫేస్ మాత్రమే చూసాను. అయితే ఫ్రెష్. Hello everyone and welcome to South Indian International Movie Awards 2024. Yes, hello, bye. Welcome to Saima 2024. సౌత్ ఇండియన్ సినిమా ఎక్సలెన్స్ గుర్తింపు తేవడానికి ఒక టార్చ్ బేరర్లో ఉన్న సైమా స్టేజ్లో ఉండడం చాలా గర్వంగా ఉంది. అండ్ వెల్కమ్ ఎవ్రీబడి టు సైమా 2024. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. ఇందాక నుంచి నాకు చెప్పాలనిపిస్తుంది, సూపర్ స్టైలిష్, గ్లామరస్, అన్నిటికీ మించి ఇంటెలిజెంట్, ఇంకా చెప్పు. సోఫిస్టికేటెడ్, ఎలిగెంట్, ఎక్స్ట్రాడినరీ. వావ్, నా మీద ఎంత మంచి ఒపీనియన్ ఉందా నీకు? నీ గురించి ఎవరు చెప్పాడు? నేను చెప్పింది అంత బాగుంటుంది కాదని. సరే ఫీల్ అవుతుంది. నీ గురించి కూడా రాశాను. ఏంటది? ఈరోజు దుబాయ్లోనే ఒక వింత జరిగింది. ఏంటది? జనరల్లీ అందరూ బంగారం కోసం దుబాయ్ వస్తారు, కానీ ఈరోజు బంగారమే దుబాయ్ వస్తారు. చిన్నది ఏమనుకోండి, సారీ. నువ్వు స్టార్ట్ చేయాల్సింది పులిహోర కాదు, సాయిమా 2020. ఓకేనా? ఓకే. అయినా సుధీర్, నేను ఇంత దూరం వచ్చాను, ఇంత బాగా రెడీ అయ్యాను, నాకు ఏదైనా అవార్డ్స్ ఇస్తారా? వస్తేనే అవార్డు ఇస్తారు, వచ్చిన వాళ్ళందరికీ అవార్డు ఇస్తారు. అని సినిమాలో అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా కారణాల వల్ల ఒకవేళ విన్నర్ సైమాకి రాలేకపోతే సైమాని వెతుకుంటూ విన్నర్ జరిగింది. అది సైమా. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా విల్ బిగిన్ సైమా 2024. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. చికి
playback singer, male, Telugu. And the nominees are Aditya R.K., Leon James for Almost Padipoyane Pilla, Anurag Kulkarni for Samayama in Hainanna, Ram Miryala, Uru Pallaturu Balagam, Rahul Simpligan for IAO sad version from Main Famous, Sid Sriram for Aradhya in Kushi. And the winner is Ram Miryala for Uru Pallaturu Balagam. Oh, give it up for Ram Miryala. Request Ram Miryala to please speak a few words. Thank you అండి. Thank you so much, Simon. ఇది నా మూడో అవార్డు కూడా సైమాలో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వుడ్ లైక్ టు థ్యాంక్ బలగం డైరెక్టర్ వేణు అన్నకి ఈ పాట నాకు పాటించినందుకు బీమ్స్కి. అండ్ ఐ వాంట్ డెడికేట్ దిస్ అవార్డ్ టు కాసుల శ్యామన్న. ఈ పాటకు ప్రాణమైన లిరిక్స్ రాసిన కాసుల శ్యామన్నకి అవార్డు డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు మంగ్లీ ఫర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఆల్. Thank you so much, Ram Miryala. Thank you. Congratulations. Director Telugu, Devi Sri Prasad for Voltaire Veerayya, Hesham Abdul Wahab for Kushi and Hainanna, Santosh Narayana for Dasara, Taman for Veerasimha Reddy, Vijay Bulgani for Baby, So, and the winner is The best music director Telugu. And this winner is Hesham Abdul Wahab for Hainanna. Congratulations. So may I request you to please take a few words. Hi all. I have come. People on a Scotty Betty watching the road cutie beauty.
నీ నడకల అందాలన్నీ దుబాయ్ ఉంటే అప్పటికి అవుదే ఇంకోసారి ఈయనకి మైక్ ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. హలో ఇప్పటికిప్పుడు ఇంత ఇంపార్టెంట్గా లిరిక్స్ రాసి నీ గురించి అంత మంచి పాట పాడితే నువ్వు మైక్ అంతా చెప్పాలంట. ఏంటి లిరిక్స్? ఎడారి ఇసుక నువ్వే ఉంటే లిరిక్స్ రాయాలంటే కొంచెం స్థాయి ఉండాలి. ఎవరు చేసిన పని వాళ్ళే చేయాలి. ఇప్పుడు మన ముందు రాబోతున్నారు బెస్ట్ లిరిక్ రైటర్, కొంచెం టిప్స్ తీసుకో, ఓకేనా? ఓహో సో నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ లిరిక్ రైటర్ తెలుగు అనమాట. అవును. ఓకే సో కెన్ వి హావ్ ద నామినీస్? ఇంకే కావాలే చాలే ఇది చాలే అందం చందన్నపై చిందలే ఇకపై విరహాలే కళ్ళల్లోన నీలి సంద్రాలే నవ్వుల్లోన వెండి వెన్నెల్లే నీ ఒంపుల్లోన హంపి శిల్పాలే ఆ సొంపుల్లోన రంపాలెన్నో చంపేసేలా చూస్తున్నాయి. ఇంకే కావాలే చాలే ఇది చాలే. సార్ ఏంటి సార్ హక్ చేసుకోవాలని చెప్పారంటే ఏం హక్ చేసుకున్నారు? క్లారిటీ ఉండాలంటే ఎవరిని హక్ చేసుకోవాలో ముందే చెప్పాలి. నన్ను హక్ చేసుకున్న పాడుకుంటే మీరు హక్ చేసుకున్నారు. మీరు అన్నీ అడ్వాన్స్ ఇచ్చారు, మీకు హక్ ఇచ్చేలాగా పాట రాయడం ఉంది. నేను రోమేట్స్ నీకు వర్కౌట్ అయ్యింది మరి సర్లేదు నాకు అర్థమైంది. సో కంగ్రాచులేషన్ సార్. ఎనీవేస్ ప్లీజ్ దుబాయ్ దేశంలో దుందుబులు మోగిస్తున్న దక్షిణ భారతదేశ చలనచిత్ర దురంధరులందరికీ వందనాలు. నాతో పాటు పోటీలో నిలిచిన తోటి రచయితలకి నా శుభాకాంక్షలు. ఓ రెండు ప్రేమ మేఘాలిలా ఈ పాటకి నాకు ఇది రెండవ ప్రేమ మేఘం. నెల క్రితమే ఒక Actor Telugu and the nominees are Aviram Daripati for Ahimsa, Nani Nitin for Man, Ram Nitin for Man, Sangeet Shoban for Man, Sumant Prabhas for Main Famous, Virat Karna for Peddakapu 1. And the award for Best Male Debut Telugu goes to Sangeet Shoban for Man. సైమాన్కి చాలా థ్యాంక్ యూ. బట్ ఒక చిన్న మాట ఏమనుకోవద్దు, వాళ్ళ అరిచిన అనుభూతి నాకు ఇంకా ఎమోషన్ వస్తుంది. రాగానే శోభన్ అరిస్తుంటే దీని అమ్మ గట్టి కొట్టేవారు అనిపించింది లోపల. సో థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ అ బిగ్గర్ అవార్డ్ ఫర్ మీ ఎనీ డే. బట్ కమింగ్ బ్యాక్ టు సైమా, సారీ అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಹೇಗಿದ್ದೀರಾ? ఈ అవార్డ్ నా ఒక్కడిది కాదండి, ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. సైమా ఆల్మోస్ట్ ఒక 10 years అయింది స్టార్ట్ అయ్యింది. ఫర్ మీ సైమా అంటే నాకు వచ్చే ఒకే ఒక మెమరీ, అర్ధరాత్రి లేట్గా నేను మా మదర్ టీవీ ముందు కూర్చుని యూట్యూబ్లో లేదా టీవీ ఛానల్స్లో నైట్ అంతా చూసేవాళ్ళం. సడన్గా 10 ఏళ్ళ తర్వాత నేను స్టేజ్ మీద ఉన్నాను, మా అమ్మగారు అక్కడ ముందుకు వచ్చినారు, నా చేతిలో అవార్డు ఉంది. సో ఒకటే చెప్పగలను, యూ విల్ గో as far as you dream. All you have to do is just dream. కొంచెం హెవీ అయింది ఏమనుకోవద్దు, బట్ ఇట్స్ ఓకే. జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం చదివిన ప్రతి స్టూడెంట్కి అవార్డు డెడికేట్ చేశాను. శోభన్ గారు, ఈ అవార్డే కాదు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. భయ
చాలా సూపర్ సార్. మాకు ఒకడు ఒక లెటర్ పంపించారు సార్, మీకోసం స్పెషల్గా చదివి వినిపించమన్నారు. విత్ యువర్ పర్మిషన్ మరి లెటర్తో అమలు చేశారు. మరి ఇక్కడ మీకు చూపి కొడు, మీకు బాగా తెలిసిన వాళ్ళు అంటే, మీకు బాగా కావాల్సిన వాళ్ళు అంటే, మీరు ప్రతిరోజు కలుస్తారంట. ఏమో మరి చూసుకోండి, చదువుతారు మరి. ఎప్పుడు దెబ్బలు తప్పమైనారా నీ మరి క్రికెట్ అని వెళ్తాం, దెబ్బలు తగిలించుకుంటాం. నడుస్తూ నడుస్తూ కూడా దెబ్బలు తగిలించుకుంటాం. ఇది చెప్పాలి, కిటికీని పాల్గొట్టేస్తాం. సార్ కిటికీని పాల్గొంటారు, ఫోన్ పాల్గొంటారు. ఎప్పుడు కిటికీ తింటారు ఉంటారు నాతో. అయినా నీకు దారుణంగా చాలా ఏంటరా, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు దారాన్ని కట్టి పెద్దలందరూ కార్యక్రమం చేసి ఇదే వరకు అయితే మహేష్ బాబు గారి సినిమా అంటారు, రాత్రి తెల్లవచ్చు 4ంటికి వెళ్తాం, అక్కడ కూడా తిండి తింటాం. ఇంకైనా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఎన్నెన్నో. సరేనన్న పండు, ఇవన్నీ కాదు కానీ నువ్వు నా బంగారు పండు. ఎవరు రాసుకుంటారు చెప్పండి? నేను అవార్డు తీసుకుంటే అందరికంటే ఎవరెంత హ్యాపీ ఫీల్ అవుతారో మా అమ్మగారు అక్కడికి వచ్చినారు, నాకు తెలుసు. ఆవిడే రాశారు. ఒరే అనగా నాకు అదే అర్థమైంది. మీ అమ్మగారే రాశారు. లాస్ట్లో మళ్ళీ ఇట్లు ప్రేమతో మీ అమ్మ అని చెప్పి రాశారు. సో ఒక బ్యూటిఫుల్ మెమరీ కూడా ఉంది. సో కెన్ వీ హ్యావ్ ఇట్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్? నేను యూజువలీ నా పర్సనల్ ఫోటో ఎక్కువ బయట పెట్టడం, ఎస్పెషలీ విత్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్. బట్ నాకు ఇంకొక అవార్డు ఒక మ్యారేజ్ వచ్చినప్పుడే స్టేజ్ మీదకి వెళ్ళే ముందు నేను చెప్పలేదు నాకు అవార్డు వచ్చిందని. సో మై మదర్ డెంట్ నో. ఊరికి అలా గెస్ట్లా పిలిచారా కూర్చొని పెట్టాను. సడన్గా పిలిచేసరికి షీ గాట్ సో వెల్. ఆల్ షీ కుడ్ డూ వాస్ స్లాప్ మీ. అండ్ ఐ థింక్ దట్స్ ది గ్రేటెస్ట్ థింగ్ దట్ హస్ హ్యాపెన్ టు మీ. దట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ మెమరీస్. దట్ ఈస్ అ కోర్ మెమరీ ఫర్ మీ అండ్ ఐ యామ్ గివింగ్ మై గ్రేట్. ఇప్పుడు చెప్పారా? ఇప్పుడు కూడా సర్ప్రైజ్ కదా ఆల్మోస్ట్. సో ఇంకొక చిన్న క్వశ్చన్ ఉంది. మీ రియల్ లైఫ్లోని ఎప్పుడన్నా సరే సినిమాలో జరిగినట్టు లెటర్ కానీ లేకపోతే ఎవరైనా ఫోన్ చేసి ఏడిపించడం కానీ అలాంటివి ఏమైనా జరిగిందా? నాతోనా? నేను చేసి మీతో కానీ మీరు చేసింది కానీ ఏదైనా సరే ఎనీథింగ్ సరదాగా నా రియల్ లైఫ్లో జరిగింది. ఈ సినిమా చూడంగానే నన్ను నేను రిలేట్ చేసుకున్నాను. నేను ఇలాగే ఎవరినో కాదు మా అన్నయ్యనే ఏడిపించాను. మా కజిన్ బ్రదర్ ఒక 10 days ఆల్మోస్ట్ రోజు ఫోన్ చేయడం, పైగా అమ్మ వయసులో మాట్లాడడం. హలో అనగానే అక్కడి నుంచి అతను నిజంగా అమ్మాయి కూడా మాట్లాడడం. అలా ఇది మ్యాథ్స్ సినిమా కదా? అదే సార్, నేను ఇది ఒక 10-15 years బ్యాక్ మా అన్నయ్యతో ఇలా ఆడుకున్నాం అన్నమాట. మేము మా కజిన్స్ అందరం కలిపి మెల్ఫీ చేసేవాడి. సో అప్పట్లో మా అన్నయ్య పాపాత్మలు అనేది అందరూ తప్పు సార్. వాళ్ళకి తెలుసు సార్ పెయిన్, మా టీడీ గారి పెయిన్. సినిమాలో క్లియర్గా చూపించింది కాదు సార్. మీకు ఎప్పుడైనా జరిగిందా? లేకపోతే మీరు ఎప్పుడైనా ఎవరైనా ఇలా ఏడిపించారా? లేదండి, నేను చాలా మంచి అబ్బాయిని. రాముడు మంచి బాలుంటే నేనే అండి. ఒకసారి ఈ లెటర్ మీరు సంగీత్ సరే ఎక్కువసేపు చిరాకు వేస్తుంది. అవార్డు ఇస్తుంది రానన్నాడు పంపించారు కాబట్టి మధ్యలోని చెప్పిన మీకు ఎప్పుడన్నా మీ రియల్ లైఫ్లోని ఎవరికైనా ప్రాంక్ కాల్స్ చేసి ఏడిపించడం లేకపోతే మీకెవరైనా ఫస్ట్ వినిపించారు పిల్లోడు అవార్డు వచ్చింది, హ్యాపీగా ఉంటాడు. నేను ఆశ్చర్య పెడుతున్నాను. రియల్ లైఫ్లో ఎప్పుడన్నా ఇలా ఎవరినైనా ఏడిపించారా? ఏడిపించే మామూలుగా ఉందా? పోనీ ఆయన ఎవరైనా ఏడిపించారా? మీరు ఏడిపిస్తున్నారండి ఇప్పుడు. సీరియస్ మధ్యలో ఉంటే ఎలాగే ఉంటుంది. కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. నైస్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Congratulations, Sangeet, on very well deserved award indeed. I request Ms. Riya Royal Rana sir to stay back. The most promising actor, the award goes to Suman Prabhas. Can we have Suman Prabhas on stage? That's Suman Prabhas on stage. Hello everyone. Thank you so much, Saima. You are the award. ఈ అవార్డు డెఫినెట్గా నా ఫ్రెండ్స్ అందరికీ కూడా
డెడికేట్ చేయాలి, ఎందుకంటే నా సక్సెస్ వల్ల వాళ్ళ సక్సెస్ వరకు. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమంత్ గారు ఒకసారి ఫస్ట్ రానా దగ్గరికి మాట్లాడారు. మిమ్మల్ని చాలాసేపు నిలబెట్టేసరికి నా కాళ్ళు నొప్పొస్తున్నాయి అన్న. సో విత్ పర్మిషన్, అంటే కొత్త వాళ్ళు కాబట్టి అది మాట్లాడమని చెప్పి అడిగాను. 1 minute మాట్లాడతాను, ఇప్పుడే వస్తుంది. ఎందుకంటే అక్కడ నించున్నా సరే కాస్ట్యూమ్ ఎక్కువసేపు కనబడట్లేదు, ఇక్కడ వస్తే అప్పుడప్పుడు కొంచెం ఎఫర్ట్ కనబడుతుంది. నీ కాస్ట్యూమ్ చూసుకుంటాం మేము. ఇంకొకటి ఉందన్న, ఇంకొకటి ఉందంటే వెళ్ళిపోతుంది. సో సుమంత్ గారు, అంటే అందరూ వచ్చారు రెగ్యులర్గా, అందరూ హ్యాపీగా మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, లేదా నార్మల్గా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ మోడ్ ఆఫ్ థ్యాంక్స్ ఎలా అంటే పని చేద్దాం. నేను ఒక స్లాంగ్లో చెప్తాను, లేదా ఆంధ్రాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాపర్ సినిమాలో ఎలాగైతే మాట్లాడారో, సో విన్నింగ్ స్పీచ్ ప్రాపర్ తెలంగాణ మీరు మాట్లాడారు, రైట్? ఓకే, ప్లీజ్. అందరికీ నమస్కారం, బాగున్నారా? అందరికీ నమస్తే. అందరూ మంచిగా ఉన్నారా? మరి ఈరోజు నాకు చాలా ఆనందం ఉంది, నేను ఎప్పటికీ మర్చిపోలేదు. ఈరోజు నాకు చాలా ఆనందం ఉంది, నేను ఇది ఎప్పటికీ మర్చిపోలేను. ఘోరంగా హ్యాపీ ఉందని నేను ఎప్పటికీ మర్చిపోలేదు. ఘోరంగా హ్యాపీగా ఉన్నాను సార్. ఓకే, స్టేజ్ ఎక్కుతుంటే నాకు కళ్ళబట్టి మీద వచ్చింది. స్టేజ్ ఎక్కుతున్నాయి, కాలు కొంచెం షేక్ అయినాయి, కానీ మీదికి వచ్చినాక మిమ్మల్ని చూసినాక సెట్ అయిపోయినాయి అన్న. ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని చూసాక సెట్ అయిపోయింది, అది కూడా ఉన్నాను. ఓకే ఓకే. ఈ అవార్డు పట్టుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ అవార్డు పట్టుకోవడం చాలా దిల్ ఖుషి ఉంది నాకైతే. వెరీ గుడ్. లాస్ట్ బట్ నాట్ లాస్ట్, సుధీర్ చాలా మంచి యాక్టర్. తెలంగాణ అదే అంటే నాకు తెలియదనే కదా సార్ మిమ్మల్ని అడిగాను, అది ఎలా చెప్తారు అని చెప్పలేదు. అయిపోయా కాదు. ఓకే, నేను వెళ్తాను సార్. ఐమ్ సో సారీ, బట్ థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. Congratulations and thank you, Ms. Riya Roy and Rana Garu. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మైక్ నువ్వే పెట్టు, చాలా ఆనందం. థ్యాంక్ యూ. బెదిరిస్తాను మాట్లాడేదని అని చెప్పి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ ఐ కెన్ నెవర్ ఎవర్ ఎవర్ లివ్ వితౌట్ హిమ్. నాకు చాలా హీస్ లైక్ మై సపోర్ట్ అండ్ బ్యాక్ బోన్. అంతే, ఇంకా నేను ఎక్కువ చెప్పాలి, అంతకని చెప్పాలి. నెక్స్ట్ టైం మరి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇద్దరు కాంబినేషన్లోని? ఇది మీరు హీరోగా లేదు మనం. బట్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ నిఖిల్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ. ఎప్పుడన్నా ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది, ఆయన్ని మాత్రం పెట్టు. వాస్తవానికి అడిగాను. Can we request Sudeep to say a few words, please? Good evening, everyone. Saima is one of the most popular awards show in South India, and I'm proud to say that CCL is one of the most pertinent event in the country. After IPL, this is the only event that has highest reach across the country with broadcast channels in 8 different languages. And we have been live on Doordarshan, Sony 10, and Star Network regional channels, Jio Cinema, and all this happened only because of one person, and that's Mr. Rajnaik sir. Thanks a lot for all your support, sir. CCL wouldn't be possible without the passion that these men have towards cricket. If we have to bring all of them together,
it would be impossible for us to put up a show with all of them because each one is the biggest star in that language and they all come to play voluntarily, and it's their passion for cricket that drives CCL. And thanks a lot to Sudeepanna, Manojji, Jishu, Akhil. Thanks for taking time out today and coming here. And we also have the passionate team owners, Moniji, Sachin, Sushil. So few of them couldn't make it because of the dates, but I'm sure all of them will make it 1 month before when we announce a CCL tournament. And now I request Sudeepanna to say a few words because he never ever attended an award show in the last 20 odd years, and this shows his passion and love for CCL that brought him here. Thank you, Anna. I thought this is the only way that we can get you onto Saima stage, so Brinda planned this. Thank you, Brinda, for this opportunity to have CCL integration at Saima. Ellarku namaskaram. Good evening and a big hello from Kannada film industry, number one. And yeah, wherever you are, Brinda, thank you for planting this. That's it, Vishnu, nothing else. And I'm honored. It's a very different space I'm in right now, and I'm not used to this. Congrats to all the award winners, and Vishnu, thanks for making CCL happen. Manojji, please. పిల్లపల్లి పరువానికొచ్చి నా ఆకలి తీర్చి వయసుకొచ్చి కొంచెం కొంచెం నలుపుతూ నీ సారం మొత్తం చేయాలి. రప్పిస్తా, నిన్ను గద్వానికి రప్పిస్తా. నీకు పిల్ల నన్ను చంపి ఈ సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను
అంది సంబరానికి సయ్యని అంది సందీప్ రెడ్డి గారు Not only in South India, but also in Bollywood, he created a unique fan base with blockbuster hits. His cinema is a sensation. He turned the entire world towards him and broke numerous records. He is the cinema sensation of the year. Ladies and gentlemen, put your hands together. A huge round of applause for Sandeep Reddy Vanga garu for the sensation of the year. And to present this award, may I invite Pooja Hegde garu and Vijay Devarakonda garu on stage, please. Vijay Devarakonda. ఇచ్చేయాలన్నా కంగ్రాచులేషన్స్ సందీప్ రెడ్డి వంగ గారు. గివ్ ఇట్ a round of applause. ಸರ್ ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ದುಬೈ. అందరికీ ನಮಸ್ಕಾರ, ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನು ಧಾರವಾಡದಲ್ಲಿ ಓದಿದ್ದೆ, ಸ್ವಲ್ಪ ಕನ್ನಡ ಬರುತ್ತದೆ ನನಗೆ. ఫస్ట్ నేను ఉన్నాను, నేను హ్యాపీగా మీరు వచ్చి ప్రపోజ్ చేయొచ్చు ఎలా కావాలి. సిటీ అమ్మ యా ఇట్ అవార్డు పట్టుకోమని ఇచ్చారు. ఎస్ యా ఓ యా మంచి వైష్ణవి అండి. సో ఎన్నో ఇయర్స్ నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను, చాలా నచ్చారు, మీరు చాలా బాగా నవ్విస్తారు, మీరు లైఫ్లో ఎన్నో చేశారని విన్నాను, పాస్ట్లో ఏదేదో చేశారని విన్నాను. సో don't know why girls are crazy about me. Okay, go ahead. చాలా మల్టీ టాలెంటెడ్ అని నేను విన్నాను. సో ఆ టాలెంట్ని
తోడుగా తీసుకున్నాం అనుకుంటున్నాను. ఓ మై మమ్మీ డాడీ ఎందుకు నాకేం నందాన్ని ఇచ్చారు? సి ఐ నో యు ఆర్ క్రేజీ అబౌట్ మీ, కానీ నేను ఇంట్లో మా పెద్దవాళ్ళు అడిగి చెప్పాలండి. నేను చాలా పద్ధతిగా అబ్బాయి. నీకంటే పెద్దోళ్ళు ఉన్నారా? నేను ఎలా ఇచ్చారు మధ్యలో? ఓకే 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 పాజిటివ్ లేదు, సూపర్, చాలా మంది. ఇప్పుడు బస్ అమ్మాయి ఇలాగే వచ్చి ఒక అబ్బాయి ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తారు? ఫీల్స్ ఎక్కువ అయిపోయాయి. రే అరే అరే అన్నా ఏమైంది? మాట్లాడతాం అసలు. ఓకే మాట్లాడు. మాట్లాడాక ఓకే చెప్తున్నా. నేను చెప్తున్నా. చెప్పు బాగుంది. సో ఎప్పటి నుంచో అంటే నాకు మస్తు ఇష్టం. నేను ఇంకా ఈ విషయం ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా, కానీ నువ్వు పాస్ట్లో చేసిన విషయాలు, నేను చూస్తున్న విషయాలు చాలా ఉన్నాయి. అంటే నీ లైఫ్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారని తెలుసు. నీకు అవన్నీ కట్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాను. లేదంటే నీ కాళ్ళు, నీ బొగ్గలు రెండు ఎరుగుతాయి. మా అక్క తోడుండి నేను మదర్ క్యారెక్టర్ అనుకున్నా. సరే ఏమిటి నా ప్రపోజల్ అయితే ఏర్పట్టేశారు. సరే ఇదే బ్రేకప్ అయితే బ్రేకప్ పాజిటివ్ వచ్చి బ్రేకప్ చెప్తాను. ఎలా ఇది ఒక బ్యూటిఫుల్ రీయూనియన్ లా ఉంది కదా. First of all, thank you God for all the blessings. Thank you Saima for this honor. Thank you my audience, especially my Telugu audience, for accepting me as Mari and loving my performance. First of all, thank you to Shaurav sir for giving me this opportunity to play the role of Mahi. Without you, I wouldn't have been standing here. Thank you, Nana and Yashna, for all the love and care. Thank you for teaching me and always guiding me. Last but not the least, my mom, dad, and my sister. Thank you for always supporting me. కాదు 2% బీట్ చేశా. తీసుకొచ్చింది పేపర్ ఇచ్చింది దానికి. స్వామి